శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథుల ఆశీర్వాదాలతో మనం 48వ అధ్యాయంలో ఉన్నామండి. నిన్నటి వరకు సపత్నేకర్ గారు గురించి తెలుసుకున్నాము. ఆయన అందులో భాగంగానే ఈ కథ చూడండి. ఆమె భార్యకు కూడా బాబాగారు స్వప్న దర్శనం ఇస్తే దాన్ని బాబాగారు ఏ విధంగా కథ రూపంలో చెప్పారో అదేవిధంగా అందులోని వాని ఒకే ఒక కొడుకు మరణించిన సంగతి కూడా చెప్పాను. పాపం వాళ్ళ అబ్బాయి చనిపోతేనే కదండి వీళ్ళు మనశ్శాంతి కోసమని తీర్థయాత్రలకు వెళ్ళడం జరిగింది. అదే సంగతి బాబాగారు చెప్పడం కూడా జరిగింది. బాబా చెప్పిన కథ తనదే అని సపత్నేకర్ మిక్కిలి ఆశ్చర్యపడాను. బాబాకు తన విషయములన్నీ తెలియజేయటే విస్మయం ఉందాను. తన విషయాలన్నీ ఎలా తెలిసింది బాబాగారికి అని అతను ఆశ్చర్యపోయాడండి. అయితే బాబా సర్వజ్ఞుడని గ్రహించాను. అతడు అందరి హృదయములను గ్రహించునని నేను ఈ ఆలోచనను మనస్సున మెదులుచుండగా బాబా ఆ గొల్లశ్రీకి చెప్పుచున్నట్లు నటించి సపత్నేకర్ వైపు చూపించి ఇట్లా నేను ఈ సపత్నేకర్ గారు ఇద్దరు భార్యాభర్తలు ఉండగానే బాబా దగ్గర ఈ గొల్లశ్రీ వచ్చి బాబాగారు నడుము కాళ్ళు అన్నీ పడుతుందండి. పడుతున్నప్పుడు ఆమెకు చెప్తున్నట్టుగానే బాబాగారు చెప్తూ సపత్నేకర్ గారికి చెప్పడం అన్నమాట. కానీ ఆమెకు చెప్తున్నట్టుగా చెప్తూ ఆ గొల్లశ్రీ చెప్పుచున్నట్లే నటించిన సపత్నేకర్ వైపు చూపించి ఇట్లా నేను వీడు తన కొడుకును నేను చంపితినని నన్ను నిందించుచున్నాడు. నేను లోకుల బిడ్డలను చంపెదనా? ఇతడు మసీదుకు వచ్చి ఏడ్చుచున్నాడేలా? అదే బిడ్డను వీని భార్య గర్భంలోనికి మరలా తెచ్చెదను. ఈ మాటలతో బాబా అతని తలపై హస్తముంచి యోదార్చి ఇట్లనేనే ఈ పాదములు ముదుసెలవి పవిత్రమైనవి, ఇక నీ కష్టములు తీరిపోయినవి. నా యందే నమ్మకముంచుము, నీ మనోభిష్టములు నెరవేరెను. సపత్నేకరు మైమరచెను. బాబా పాదములను కన్నీటితో తడిపెను. తరువాత తన బసకు పోయెను. అదండి, ఈ విధంగా తీసుకొస్తారండి భక్తుల్ని బాబాగారు. ఆయన బిడ్డల్ని ఎంత అద్భుతంగానో చూడండి. ఆయన పాదాలు పట్టుకుని మనము ఊరికనే నిందించేస్తామండి. మన సమస్య అన్నీ తీరిపోయి హాయిగా ఆనందంగా ఉన్నప్పుడు ఒక రీతిగా ఉంటాము. అన్నీ తీరిపోయిన తర్వాత ఏదైనా చిన్న కష్టం వస్తే దాని గురించి ఆ భగవంతుని కూడా నిందిస్తాము. అది మానుకోవాలండి ప్రతి భక్తులను. ఆయనకి చూడండి, చివరికి ఆయన బిడ్డని పోగొట్టేనని చెప్పి అన్నాడు. కానీ ఆమె గర్భంలోకి నేను ఇంకొక బిడ్డని ఇవ్వనా? ఎంత గొప్పగా ఆయనకి ఇంకా అసలు తిరుగులేని ఆశీర్వాదాన్ని ఇచ్చేస్తారండి సపత్నేకర్ గారికి బాబా గారు. నేను ముసలివాడినయ్యి అనుకుంటున్నావు, నా పాదములు ముసలివైపోయినాయా? ఇవి పవిత్రమైనవి, ఇక నీ కష్టములు తీరిపోయినవి. నాయందే నమ్మకముంచుము, నీ మనోభిష్టములు నెరవేరును. సపత్నేకరు మైమరచెను. బాబా పాదములు కన్నీటితో తడిపెను. తరువాత తన బసకు పోయెను. సపత్నేకరు పూజా సామాగ్రి సమకూర్చుకుని నైవేద్యముతో మసీదుకు భార్యతో పోయి ప్రతిరోజు బాబాకు సమర్పించి వారి వద్ద ప్రసాదము పుచ్చుకొని చుండేవాడు. ప్రజలు మసీదులో సపత్నేకర్ పూజా సామాగ్రి సమకూర్చుకుని నైవేద్యముతో మసీదుకు భార్యతో పోయి ప్రతిరోజు బాబాకు సమర్పించి వారి వద్ద ప్రసాదము పుచ్చుకొని చుండేవాడు. ప్రజలు మసీదులో గుమిగూడి ఉండేవారు. సపత్నేకరు మాటిమాటికి నమస్కరించుచుండెను. ప్రేమ వినయములతో ఒక్కసారి నమస్కరించిన చాలునని బాబా నుడివెను. ఆయన ఏం చేస్తున్నారండి, బాబాగారు పాదాలని అస్తమానం నమస్కరిస్తున్నారంట. అప్పుడు బాబాగారు అన్నారంటండి, నువ్వు అస్తమానం ఎందుకు, భక్తితో ఒక్కసారి నమస్కరించినా చాలు. అంతేనండి.
అదే అతి వినయము దొంగ నమస్కారాలు అంటారు చేస్తారా, ఆ విధంగా ఆయన అస్తమానం ఇంకా అదే పనిగా, ఎందుకంటే ఆయన కోరికలన్నీ నెరవేరిపోయినాయి. అప్పుడు ఆయనకి శాంతి కలిగింది, ఆయన అనుకున్నవన్నీ జరిగిపోతాయి. ఇంకా అందుకని చెప్పి అస్తమానం బాబా పాదాల మీద. ఇక్కడ మామూలుగా కూడా మనం చూస్తూ ఉంటామండి, చాలామంది మరి అది దొంగ భక్తి అనాలా నిజమైన భక్తి అనాలో తెలియదు, కానీ ఒక్కొక్కసారి అలా ప్రదర్శిస్తూ ఉంటామండి. అలా అదేవిధంగా ఆయన కూడా, అందుకని బాబా గారు అన్నారు, మసీదులో సపత్నేకరు మాటి మాటికి నమస్కరించుచుండెను, ప్రేమ వినయములతో ఒక్కసారి నమస్కరించిన చాలునని బాబా నుడివెను. ఆనాడు రాత్రి సపత్నేకర్ బాబా చావడి ఉత్సవమును చూచెను. అందు బాబా పాండురంగని వలె ప్రకాశించెను. ఆ మరుసటి దినం ఇంటికి పోవునప్పుడు బాబాకు మొదట ₹1 దక్షిణ ఇచ్చి తిరిగి అడిగినచో ₹2 లేదనాక ఇవ్వవచ్చునని సపత్నేకర్ అనుకునేను. మసీదుకు పోయి ₹1 దక్షిణ ఇవ్వగా బాబా ₹1 కూడా అడిగాను. చూసారా, అతను మనసులో అనుకున్నాడంటే ఆ మరుసటి దినం ఇంటికి పోయినప్పుడు బాబాకు మొదట ₹1 దక్షిణ ఇచ్చి తిరిగి అడిగినచో ₹1 దక్షిణ ఇస్తాను, మళ్ళీ బాబాగారు ఒకవేళ తిరిగి అడిగితే ₹1 కూడా ఇస్తాను అని అనుకున్నాడంటండి మనసులో. అలాగే బాబాగారు కూడా ₹1 ఇచ్చిన తర్వాత ₹1 కూడా దక్షిణ ఇవ్వగా బాబా ₹1 కూడా అడిగాను. బాబా వానిని ఆశీర్వదించి ఇట్లా, నేను టెంకాయను తీసుకునుము, నీ భార్య చీర కొంగులో పెట్టుము, హాయిగా పొమ్ము, మనసును అందెట్టి ఆందోళనను ఉంచుకోకు. అతడు ఎట్లు చేసానో 1 సంవత్సరంలో కొడుకు పుట్టాను, 8 మాసముల శిశువుతో. చూడండి, బాబాగారు అన్నారంట, సరే ఇంకా నువ్వు బయలుదేరు, కానీ మీ ఆవిడ కొంగుకు 1 టెంకాయ కట్టు, హాయిగా పో. వెళ్ళిన తర్వాత నువ్వేమో ఆందోళన చెందకు, మనసులో ఎటువంటి ఆందోళన పెట్టుకోకు, హాయిగా వెళ్ళిపో. అది చూడండి, అలా అనగానే ఆయనకి ఇస్తానన్నాడు కదండి, మళ్ళీ నీ భార్య గర్భంలో ఒక బిడ్డను వేయనన్నారు కదా బాబాగారు. అదేవిధంగా ఆయనకి మళ్ళీ 8 మాసములు శిశువుతో ఆయనకి బిడ్డ పుట్టాడంటండి. మళ్ళీ ఆ శిశువుతో 8 మాసాలు అయిన తర్వాత భార్యాభర్తలు షిరిడీకి వచ్చి ఆ శిశువును బాబా పాదములపై పెట్టి ఇట్లు ప్రార్థించారంటండి. చూడండి, ఓ సాయి, నీ బాకీ నెట్టుల తీర్చుకొనగలమో మాకు తోచకున్నది కనుక మీకు సాష్టాంగ నమస్కారము చేయుచుంటిమి. నిస్సహాయుల మగుటచే మమ్ము ఉద్ధరించవలసినది. ఇక మీదట మేము మీ పాదములనే ఆశ్రయించెదముగాక. అనేక ఆలోచనలు సంగతులు స్వప్నావస్థలోనూ జాగ్రత్తావస్థలోనూ గాక, అనేక ఆలోచనలు సంగతులు స్వప్నావస్థలోనూ జాగ్రత్త అవస్థలోనూ మమ్ము బాధించును. మా మనస్సులను నీ భజన వైపు మరల్చి మమ్ము రక్షింపుము. ఆ దంపతులు తమ కుమారునకు మురళీధర్ అని పేరు పెట్టిరి. తరువాత భాస్కర్, దినకర్ అను 2 జన్మించిరి. బాబాగారి ఆశీర్వాదంతో మళ్ళీ పుత్రుడు జన్మించాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంకా 2 కూడా పుట్టారంటండి. బాబా మాటలు వృధా పోవని సపత్నేకర్ దంపతులు గ్రహించిరి. అవి అక్షరాలా జరుగునని కూడా నమ్మిరి. అదండి, సపత్నేకర్ గారు చివరికి ఆయనకి బాబాగారు మంచి ఆశీర్వాదం ఇవ్వడం జరిగింది. ఎప్పుడైనా సరే భక్తి శ్రద్ధలు ఉండాలండి. భక్తి శ్రద్ధలతో ఉంటే బాబాగారు చేయలేదంటూ ఏమీ లేదండి. బ్రహ్మస్వరూపుడు అండి ఆయన, పరబ్రహ్మ, త్రిమూర్తి స్వరూపుడు మన సద్గురు సాయినాథుల వారు. ఆయన్ని మనం ఎప్పుడూ మనము జీవిత కాలంలో ఆయన్ని ఎప్పుడూ స్మరిస్తూ భక్తి శ్రద్ధలతో పూజిస్తూ ఉంటే మనకింకా దిగులు లేదండి. కాబట్టి 48వ అధ్యాయాన్ని ముగించుకున్నామండి. మళ్ళీ రేపొద్దున్న 49వ అధ్యాయంలో కలుసుకుందాము. అంతవరకు అందరికీ సాయిరామండి.